की जय जय माता भारत माता जय जय माता भारत माता గుర్తుకే తమ్మునికి అభిషేక్ అయిపోయిన తమ్ముడు ఏ పనున్నా పిల్లలకు 20,000 మందికి సైకిల్ ఇచ్చిండు. మీకు తెలుసు ఆ ఒక్క ఫీజు ఒక్కొక్కరికి 670. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ 18వ వార్డు బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యువ నాయకుడు కాసారపు అభిషేక్ అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే వార్డులో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరి ప్రచారంలో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్న విషయాన్ని ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. గత 2 రోజులుగా మీరు ప్రచారం చేస్తున్నట్లుంది, మన ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అన్న మనకైతే చాలా మంచిగా ఉన్నది. మీరు మంచి పని చేసిరు, ఈ వరకు పెన్షన్లు కూడా పెట్టించారు. ఇక ముందు కూడా మీరు పని చేయాలని కోరుతున్నామని చెప్తారు ప్రజలు. మన ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేదు అని కూడా చెప్తుర్రు. ఇప్పుడు ఏదున్నా మాకు ఏ సమస్యలు ఉన్నా మీరే ముందు ఉండాలి. ఇప్పుడు మా వార్డులో ఉన్నది ఇదివరకు ఉన్న వేరే పార్టీ వాళ్ళు పనిచేసారు, కానీ వాళ్ళు ఏ పని కూడా చేయలేనని చెప్తుర్రు. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు, కానీ మా వార్డులో లేని వాళ్ళు పోటీ చేస్తున్నారు అని సమస్య వస్తుంది. నేను ఈ వార్డులోకి వెళ్ళి పోటీ చేస్తున్నా, నాకు ప్రజలు కూడా చెప్తున్నారు మీరు మంచిగా చేయాలని పని చేయాలని చెప్తున్నారు. నేను 100% వాళ్ళ కళ్ళ ముందు ఉంటా అని చెప్తున్నాను. అలాగే నేను నా ప్రజలకు, నా 18వ వార్డు ప్రజలకు కూడా చెప్తున్నా, ఆడపిల్ల పుడితే నేను వాళ్ళకు నా అంతన సహాయపడతా అని చెప్తున్నాను. అలాగే ఆడపిల్లికి మన ఇంటి ఆడపడుచు పెళ్లి చేసినా కానీ వాళ్ళకి నా విధంగా ఏదైనా ఒక సహాయం చేస్తా అని కూడా చెప్తున్నాను అన్న. అంటే ప్రధానంగా 18వ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీరు గెలిస్తే మీరు ఏం చేయబోతున్నారు? డ్రైనేజీ సమస్య ఫస్ట్ నెంబర్ 1 ఉన్నది. డ్రైనేజీ నెంబర్ 1 ఉంది. రోడ్డు సమస్యలు ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయి. ఇంతకుముందు కాసారపు అభిషేక్ ఏం చేసిరు అంటే గతంలో ఏమైనా సేవా కార్యక్రమాలు వార్డు ప్రజలకు ఏమైనా చేసిరా? అన్న నేను ఈ వరకు అంటే సేవా కార్యక్రమాలు చేసిన, పెన్షన్లు పెట్టించిన, చాలా వరకు ఒక 36 మందికి వరకు పెన్షన్లు పెట్టించిన. నేను నా అంతకు నేను వాళ్ళకు ఏమన్నా సమస్యలు వచ్చినా అని చూసుకున్నా మున్సిపల్లా అన్న. అంటే స్థానికంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరేమో బీజేపీ పార్టీ నుంచి మీరు కౌన్సిలర్గా పోటీ చేస్తారు. మీరు గెలిస్తే మరి వార్డు ప్రజలకు అంటే నిధులు వస్తాయని మీరు అనుకుంటున్నారా? అన్న పక్కా వస్తే మాకు కేంద్రంకి వెళ్ళి మాకు నరేంద్ర మోడీ గారు ఇస్తారు, మాకు మా బండి సంజయ్ అన్న ఇస్తాడు. నేను గల్ల గుద్ది చెప్తున్నా, నేను సంజయ్ అన్న దగ్గర కూర్చొని అన్న నా వార్డులకి సమస్య ఉన్నది, నాకు ఇది క్లియర్ అయ్యిరు అన్న అని నేను జిద్దుగా కొట్లాడి అడుక్కుంటున్నా అన్న దగ్గర, బండి సంజయ్ అన్న దగ్గర. నాకు పక్కా వస్తుంది అక్కడికి వెళ్ళి. నా వార్డు సమస్యలు ఏ పని ఉన్నా, ఏ క్లియర్ ఉన్నా నేను అన్న నా వార్డులకి పని ఉన్నది, అన్న నా ఆడపడుచులకి పని ఉన్నది అని చెప్తే నాకు అన్న వేసే సిద్ధాంతంగా ఉన్నాడు నాకు సంజయ్ అన్న. అంటే ప్రస్తుతం అయితే కొంతమంది కౌన్సిలర్ అభ్యర్థులు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత మర్చిపోతారు. మరి కాసారపు అభిషేక్ భాయ్ మరి హామీలను నెరవేర్చుతాడా, మర్చిపోతాడా? పక్కా నెరవేర్చా అన్న. నాది వేరే వార్డు కాదు, నాది ఈ వార్డే, నాది ఉన్నది నా వార్డు ప్రజలలో మధ్యలో ఉండటోని. అర్ధరాత్రి ఏ టైం అయినా ఫోన్ చేసిన వాళ్ళకి పక్కా రెస్పాన్స్ అయ్యేటోని నేను అన్న. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాత్రం అధికార పార్టీ నాయకులను కౌన్సిలర్గా గెలిపించాలి, ఆ విధంగా గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అంటూ ప్రచారం చేస్తారు. మరి దీన్ని ఒక బీజేపీ పార్టీ అభ్యర్థిగా మీరు ఏ విధంగా స్పందిస్తారు? అన్న ఇప్పుడు ఎట్లా అంటే మీకు ప్రభుత్వం ఇచ్చేది ఏం లేదన్న. ఇప్పుడు మాకు ఇంద్రమ్మ ఇళ్లకు 5 లక్షలు అని చెప్తుర్రు, కేంద్రంకి వెళ్ళి 3 లక్షల రూపాయలు ఇస్తుర్రు, రాష్ట్రంకి వెళ్ళి 2 లక్షల రూపాయలు ఇస్తుర్రు. వాళ్ళు ఏం చేయరు, మేమే వేస్తున్నాం, మేమే ఏది చూపెడుతున్నాం. ప్రతిది ఏదైనా మాకు కేంద్రంకి వెళ్ళే అమౌంట్ వస్తుంది మనకి ఏదైనా అన్న. ఇదే వార్డులో కాసారపు అభిషేక్ మద్దతుగా ఒక బీజేపీ నాయకుడు అయితే ప్రచారంలో పాల్గొన్నారు. వార్తా చేద్దాం. అంటే వేములవాడలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. మరి బీజేపీ పార్టీ అభ్యర్థుల గెలుపునకు మీరు కూడా ప్రత్యేకంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? మరి ప్రచారంలో పాల్గొనే అభ్యర్థులకు మీరు ఏం చెప్తారు? సీనియర్ నాయకుడు TV8 తెలంగాణకు నమస్కారం అన్న. నేను నిన్న నుంచి తిరుగుతున్నా. మా పార్టీ ఇక్కడ 18వ వార్డుకు అభిషేక్ గారికి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. నేను జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ కిసాన్ మోర్చా. నా పేరు అన్నార్ జలపతి రెడ్డి అన్న. అభిషేక్ గురించి ఎదురు చూస్తున్నా. నేను ఈరోజు ప్రొద్దున నుంచి తిరుగుతున్నా. యువకుడు, ఏ పదవి లేకముందే పింఛన్లు పెట్టించిండు. ఎవరు చనిపోయినా నిలవాడి కార్యక్రమం అయిపోయేదాకా ఉన్నాడు. ప్రతి ఇంటికి పోయినా కానీ యువకుడు మేము బిలంగా నాస్తుండు. ఇతరులకు ఇక్కడ ఈ గల్లీలో ఓటక్కు లేని వాళ్ళు నిలబడుతున్నారు అన్న, మేము ఎట్లేస్తామా అని చెప్తున్నారు అన్న. అంటే స్థానికంగానేమో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి జరగదు అంటూ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నారు. అంటే దీన్ని ఒక సీనియర్ నాయకుడిగా బీజేపీ నాయకుడిగా ఏం చేస్తారు, అంటే ఏ విధంగా చూస్తారు అన్న? ప్రతి అక్కకు ఆడపడుచులకు ఈ గల్లీలో 18 వార్డులో చెప్తున్నాము. 13 ఫైనాన్స్ 14 ఫైనాన్స్ కేంద్ర నిధులు వస్తాయని తెలుసు. మాకు నమ్ముకున్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారి నిధులతోని ఖచ్చితంగా అభిషేక్ గారు దగ్గరుండి చేయిస్తారు.
ఎంపీ కోట నిధుల నుంచి వేపిస్తాము. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు అనేది ఇప్పుడు కొత్తగా విబిజీ రామ్జీ అనేది స్కీము కేంద్రంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది, బిల్లు పాస్ అయింది, ఇప్పుడు రాజ్యసభలో పెట్టబోతుంది. విబిజీ రామ్జీ అనే స్కీమ్ కింద ఇప్పుడు చెప్పిన ఈ అక్కలు చెప్పిన ప్రతిదానికి మన అభిషేక్ గారు మాట ఇచ్చినాము. విబిజీ రామ్జీ కింద నిధుల కింద మేము ఖచ్చితంగా అక్కడి నుంచి సెంట్రల్ నుంచి వచ్చే 60% ఖచ్చితంగా పెట్టించి స్టేట్ పర్సెంట్ ఇప్పుడు చెప్పిన అధికార పార్టీ వాళ్ళ దగ్గర నిధులు లేవు, అది ప్రజలు నమ్మకాడలేరు. అందరూ అంటారు అన్న బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఏం చేయలేదు, కళ్ళు కథలు చెప్పింది. వీళ్ళ దగ్గర ఇలా జీతాలకే పైసలు లేవు, ప్రజలకు ఏం చేస్తారు అన్నది అంటారు. ప్రతి సిబ్బంది మున్సిపాలిటీ జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం. అది అందరికీ తెలుసు, మన వీడియో మిత్ర ఎలక్ట్రిక్ వాళ్ళకు తెలుసు. ఎన్ని మాయా మాటలు చెప్పినా అభిషేక్ వరకు ఎదురు చూస్తున్నారు అన్న. నేను ప్రొద్దున్న 9 గంటల నుంచి స్టార్ట్ చేసిన ఇప్పటిదాకా అన్న మీకు ఖచ్చితంగా గెలిపించుకుంటాను మాటిస్తారు. మేము సూత చెప్తున్నామన్నా, అభిషేక్ను మీరు గెలిపించుకున్నట్టయితే ఇంతకుముందు యువకులకు 10వ తరగతి చదివే విద్యార్థులకు బండి సంజయ్ అన్న ఎన్ఆర్ఈజీఎస్ కింద స్కీమ్ సిఎస్ఆర్ నిధుల కింద 20,000 సైకిల్ ఇచ్చిన చరిత్ర మన అభిషేక్ చెప్తూ బీడీలు చేసే అక్కలు ఏం చెప్తున్నారు తెలుసా అన్న? నా బిడ్డ 10వ తరగతి చదువుతారు అన్న, 675 రూపాయలు బండి సంజయ్ అన్న. ఎంతమంది లిస్ట్ ఉందని అభిషేక్ని అడిగితే హై స్కూల్ చుట్టూ తిరిగి లిస్ట్ ఇచ్చిన తర్వాత వెంటనే మా జిల్లా ప్రెసిడెంట్ వారు మా సీనియర్ నాయకులు ఉండవి చెక్ ఇచ్చారు అన్న. మీ కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి 10వ తరగతి విద్యార్థులు హై స్కూల్ వరకు ఇచ్చారు. ఇంకా మేము ఏం చేయమంటారు అన్న? సొంత నిధులు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో మన బండి సంజయ్ అన్న చేయని పనులు ఆయన సొంత సాలరీ తీసుకొని 20,000 మందికి స్కూల్ ఫీజు కట్టిండన్న. చివరిగా 11 జరిగే మున్సిపల్ ఎన్నికల గురించి మీ 18వ వార్డు ప్రజలకి మీరు ఏం చెప్తారు? నా 18వ వార్డు ప్రజలందరికీ నా కమల పువ్వుకు ఓటు వేసి నన్ను గెలిపించినాక వాళ్ళకు నేను వాళ్ళకి ఎల్లవేళ అండదండలుగా ఉంటానని నా 18వ వార్డు ప్రజలకు చెప్తున్నాను. అలాగే నేను వాళ్ళకి ఏమేమి హామీలు ఇస్తున్నా ఆ పని నేను చేసి చూపెడతా అని నా అక్కలు, నా చెల్లెలు, నా అన్నల వదినలకు అందరికీ ఒట్టేసి చెప్తున్నా. నేను కమలం పువ్వుకు ఓటేయాలని కోరుచున్నాను. కాసరపు అభిషేక్ అయితే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని వేడుకుంటున్నారు. గతంలో కూడా తాను అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశానని, ఇప్పుడు స్థానికేతరుడు కాకుండా స్థానికంగా మీ ఇంటి ముందు ఉండే ఒక యువతరానికి ఒక అవకాశం కల్పించాలని అయితే ఆయన ప్రచారంలో అవగాహన కల్పిస్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.